హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద కోజీ స్పైస్. ఈరోజు సండే, సో ఇట్స్ అ ఫన్ డే. సో లెట్స్ మేక్ చికెన్ బిర్యానీ. ఈరోజు ఆయిల్ లేకుండా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం చికెన్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం మ్యారినేషన్ కోసం ముందుగా ఒక కప్ కర్డ్ వేసుకోవాలి. అందులోనే సాల్ట్, కారం, గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 4 యాలక్కాయలు, 6 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని వేసుకోవాలి. మనం కొంచెం కొత్తిమీర అండ్ మింట్ సన్నగా తరిగి వేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ కారం, బిర్యానీ మసాలా తీసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ దాంట్లో కలుపుకోవాలి. ఇదంతా మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉంచుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్ ఎయిర్ ఫ్రై చేశాను. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ బాయిల్ చేసి అందులో సాల్ట్, 2 బిర్యానీ ఆకు, ఒక దాల్చి చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 2 బిర్యానీ పువ్వు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు బాస్మతి రైస్ పెట్టుకున్నాను. రైస్ ఒక 80% బాయిల్ అయ్యాక వాటర్ని డ్రైన్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మీరు మ్యారినేట్ చేసిన చికెన్ మీద ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసుకోండి. మధ్యలో ఇంకొక లేయర్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర చల్లి దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అలానే మంచి కలర్ రావడం కోసం సాఫ్రాన్ వాటర్ని మధ్యలో చల్లుకోండి. ఆ తర్వాత ఫాయిల్తో మూతను సీల్ చేసి ఒక 30 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మీ దగ్గర ఫాయిల్ లేకపోతే పిండిని కలుపుకొని మూతను సీల్ చేసుకొని 30 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇప్పుడు నోరు ఊరించే చికెన్ బిర్యానీ రెడీ, దట్ టు వితౌట్ ఆయిల్ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ద కోజీ స్పైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.